భూసేకరణ అనేది ఎందుకు అవసరమైనది? ఈ భూసేకరణ సంబంధించిన చట్టాలను మనకు బ్రిటిష్ ప్రభుత్వము తీసుకొచ్చినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, భూమి సేకరణ ఎందుకు అవసరం జరిగింది అంటే, ఆంగ్లేయ పరిపాలన ఉన్నప్పుడు దేశంలో ఉప్పు తయారు చేయడానికి భూమి అవసరమైనది. ఆ భూమి కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా భూమి సేకరణ చేయడానికి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ప్రత్యేకంగా చట్టాలను తీసుకొచ్చినది. అలాంటి చట్టాల్లో మొట్టమొదటి చట్టం పేరు బెంగాల్ ప్రెసిడెన్సీ కోడ్, బెంగాలీ ప్రెసిడెన్సీ కోడ్ రెగ్యులేషన్ 1 ఆఫ్ 1824 అని చెప్తుంటారు. 1824లో వచ్చింది. అది ఎక్కడ, ఏ ప్రెసిడెన్సీ అంటే బెంగాల్ ప్రెసిడెన్సీలో వచ్చింది చెప్తుంటారు. మనకు బ్రిటిష్ ప్రభుత్వము పరిపాలనలో ఉన్నప్పుడు మనకు అన్ని రకాల చట్టాలు, అన్ని రకాల అంశాలు కూడా మొదటిసారిగా బెంగాల్ కలకత్తాలో ఏర్పడ్డాయి, తర్వాత బాంబేలో ఏర్పడ్డాయి, తర్వాత మద్రాసులో ఏర్పడ్డాయి. ఇదే సేమ్ వెర్షన్లో ఇక్కడ కూడా భూసేకరణలో కూడా ఫస్ట్ ప్రెసిడెన్సీ కోడ్ వచ్చి బెంగాల్లో ఏర్పడుతుంది, తర్వాత వచ్చేసరికి బాంబేలో ఏర్పడుతుంది, తర్వాత మద్రాసులో ఏర్పడుతుందని అభ్యర్థులు గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ కోడ్ పేరు రెగ్యులేషన్ 1 ఆఫ్ 1824. ఇక్కడ దీనికి సంబంధించిన రెగ్యులేషన్ ఏంటి అంటే, ఈ కోడ్ను ఉపయోగించి భూసేకరణ చేయడం జరిగింది. ఇది ప్రెసిడెన్సీ కలకత్తా, పోర్ట్ విలియం ప్రెసిడెన్సీ మొత్తానికి వర్తించే విధంగా తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ రెగ్యులేషన్ లాగా లేదా కోడ్గా లేదా చట్టంగా పేర్కొంటూ ఉంటారు. ఆ తర్వాత బాంబే ప్రభుత్వము, బాంబే ప్రెసిడెన్సీకి సంబంధించిన యాక్ట్ వస్తుంది. బాంబే ప్రెసిడెన్సీ యాక్ట్ 28 వస్తుంది 1839లో. ఇందాకది 1824, ఇది 1839. ఈ చట్టము ప్రజా అవసరాల నిమిత్తము ప్రభుత్వము భూమిని సేకరించే అధికారం ఉంటుంది అని ప్రకటించారు. దీనిలో భాగంగా మొదటగా బొంబాయి, కొలాబా ద్వీపాలలో భూమి సేకరణ చేయడం జరిగింది. ఇక్కడ స్పష్టత ఉంది అన్నమాట. ఏంటి అంటే స్పష్టత, ప్రజా అవసరాల కోసము ప్రభుత్వము భూమిని సేకరించే అధికారము కలిగి ఉంటుంది. అయితే మరి భూసేకరణ జనం నష్టపరిహారం ఎలా చెల్లించాలి, అసలు నష్టపరిహారం ఏంటి అనే అంశం మీద అధ్యయనం చేయడానికి 12 మంది సభ్యులచే ఒక జ్యూరీ ఏర్పాటు చేసి ఆ జ్యూరీ నిర్ణయించేది. అప్పట్లో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన జ్యూరీ నిర్ణయం ప్రకారం నష్టపరిహారాలు కూడా చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. ఆ తర్వాత 1850లో రైల్వేలు, రోడ్లు, కెనాల్స్, ఇతర ప్రజా ప్రయోజనాల కోసము 1850లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 1850లో వచ్చిన చట్టానికి అనేక సార్లు సవరణలు కూడా చేసుకురావడం జరిగింది. తర్వాత ఈ చట్టము అంతటికి విస్తరించుకుంటూ 1852లో మద్రాస్ ప్రెసిడెన్సీకి కూడా వర్తింపచేశారు. అంటే మనం ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీ, తర్వాత బాంబే ప్రెసిడెన్సీ, తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా విస్తరించడం జరిగింది. ఇక్కడ ఈ చట్టం ప్రకారంగా మద్రాసు సంబంధించిన చట్టం ప్రకారంగా నష్టపరిహారాన్ని ఎవరి ద్వారా నిర్ణయించేవారు అంటే కలెక్టర్ లేదా ప్రత్యేక ప్యానెల్ ద్వారా నష్టపరిహారము ఏ విధంగా చెల్లించబడాలి అనేది నిర్ధారించబడేది 1950 చట్టానికి సంబంధించి. బాంబే 1839కి చట్టానికి సంబంధించిన దాంట్లో 12 మంది సభ్యులు గల జ్యూరీ నిర్ణయించేది నష్టపరిహారం గురించి. 1850కి సంబంధించిన చట్టము, స్పెషల్గా మద్రాసు సంబంధించిన చట్టములో కలెక్టర్ కానీ లేదా ప్రత్యేక ప్యానెల్ ద్వారా కానీ నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి నిర్ణయించడం జరిగేది. ఈ విధంగా చట్టాలు వచ్చాయి. ఆ తర్వాత 1857 బ్రిటిష్ ఇండియా చట్టం వచ్చింది. ఈ చట్టము ప్రత్యేకంగా ప్రజా అవసరాల కోసం భూమిని సేకరించవచ్చు అని ప్రకటించారు.
ప్రజా అవసరాల కోసం భూమిని సేకరించవచ్చునని చెప్పారు. ఈ 1857లో వచ్చిన దీని యాక్ట్ ఆఫ్ 6 అంటారు. యాక్ట్ ఆఫ్ 6 బ్రిటిష్ ఇండియా 1857 అంటారు. దీనికి 1861లో సవరణలు చేయడం జరిగింది. 1861లో సవరణలు చేయడం జరిగింది. ఈ 1857లోని చట్టము దేశం మొత్తానికి, బ్రిటిష్ ఇండియా మొత్తానికి వర్తించే విధంగా రూపొందించారు. అయితే ఇక్కడ ఒక అంశం ఉంటుంది. ఈ చట్టం ప్రకారంగా ప్రజా సంబంధమైన కార్యకలాపంగా నిర్ణయించిన తర్వాతనే భూసేకరణ చేయవచ్చును. అంటే ఊరికే భూమి సేకరిస్తున్నామని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఏదైనా ఒక అంశము తీసుకున్నప్పుడు ఇది ప్రజా సంబంధిత అంశము అని నిర్ధారించినాక, ఎస్ ఇది ప్రజా సంబంధించిన అంశం అని నిర్ధారించి ఫైనల్ అయిన తర్వాత భూసేకరణ చేయాలి. ఇది 1857 చట్టంలోని అంశము. ఇక ఈ విధంగా చట్టాలు వచ్చాయి. ఆ తర్వాత 1885లో కూడా ఒక చట్టం వస్తుంది. దీనిని ఇండియన్ యాక్ట్ 12 అంటారు. ఇండియన్ యాక్ట్ 12 1885 అని ప్రకటిస్తారు. ఈ చట్టములో గనులు, ఖనిజాలు ఉన్న భూములను బ్రిటిష్ ప్రభుత్వము సేకరించడానికి అవకాశం ఉంటుంది అని ఈ చట్టంలో పేర్కొన్నారు. ఏ చట్టం అంటే ది ఇండియన్ యాక్ట్ 12 ఆఫ్ 1885. దీని స్పెషాలిటీ, గనులు, ఖనిజాలు ఉన్న భూములను బ్రిటిష్ ప్రభుత్వము సేకరించే అధికారము కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన పై చట్టాలన్నీ తీసుకొని వచ్చి 1894లో భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. అన్ని చట్టాలు కలిసి 1894 భూసేకరణ చట్టంగా వచ్చేసింది. ఈ చట్టము ఏదో రకంగా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా ఇప్పటికీ మన దేశంలో అమలు పరచబడుతూనే ఉంటుంది. ఈ చట్టానికి అనేకసార్లు రివైజులు చేశారు. అనేక రివైజులు చేస్తూ అమలు చేస్తూనే ఉన్నారు. మార్పులు చేర్పులు చేస్తూ అమలు చేస్తూ ఉన్నారు. ఈ చట్టంలో 1894 చట్టం చాలా కీలకమైనది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ భూసేకరణ చట్టము ఏది అని అన్నప్పుడు, ప్రెసిడెన్సీల వైపు వెళ్ళినప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ కోడ్ గుర్తుంచుకోవాలి. 1824 గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఏ ప్రెసిడెన్సీకి వచ్చిందంటే బాంబేకి, తర్వాత మెడ్రాస్కి వచ్చింది. 1857 ఇండియా యాక్ట్ వచ్చింది. ఇలా వచ్చినాక అన్ని ఏమయ్యాయి చివరికి ఏమంటే 1894 భూసేకరణ చట్టం వైపు వచ్చాయి. మరి ఈ భూసేకరణ చట్టంలో 1894 భూసేకరణ చట్టంలో తీసుకున్న అతి ముఖ్యమైన అంశము, అతి విమర్శలకు లోనైన అంశం ఏంటంటే ప్రజా ఉపయోగం, ప్రజా ప్రయోజనం, పబ్లిక్ పర్పస్ అనే నిర్వచనం దృష్ట్యా ఈ అంశం ఎక్కువ నిర్వచనానికి లోనైంది. అసలు ప్రజా ప్రయోజనం అంటే ఏంటి, ప్రజా అవసరాలు అంటే ఏంటి, పబ్లిక్ పర్పస్ అంటే ఏంటి అనే దాని మీద అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ప్రజా ప్రయోజనం అంటే ఏంటి అనేది ఒక రైతు, కర్ణాటకకు చెందిన ఒక భూమి లేని రైతు సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు. ఒక పిల్ దాఖలవుతుంది. 2007 సంవత్సరంలో సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఆర్డర్ జారీ చేస్తుంది. ప్రజా ప్రయోజనం, పబ్లిక్ పర్పస్ అనే దానిపైన ఏదైనా ఒక నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేయాలి. ప్రజా ప్రయోజనం అంటే ఏంటి, వాట్ ఇస్ మెంట్ బై పబ్లిక్ పర్పస్ అనేది డిఫైన్ చేయాలి. ఎక్కడ కూడా ప్రజా ఉపయోగం అనే దానికి ఖచ్చితమైన డెఫినేషన్ ఉండదు. ఇక్కడ వ్యక్తులకు రాజ్యాంగం అనేక రకాలైన హక్కులు కల్పించింది. మనకు రాజ్యాంగము ఆర్టికల్ 14, 19G, 21 లాంటి అతి ప్రధానమైన ఆర్టికల్స్ను, హక్కులను కల్పించింది. మరి ఇవన్నీ వ్యక్తిగత హక్కులను హరించడమే కదా. ఇవన్నీ మీన్స్ ఇక్కడ భూసేకరణ అదంతా కూడా వ్యక్తిగత హక్కులను సేకరించడమే కదా. 14వ ఆర్టికల్ను అతిక్రమిస్తుంది, 19G ఆర్టికల్ను అతిక్రమిస్తుంది, 21వ ఆర్టికల్ను అతిక్రమిస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొని
కేంద్రాలు రాష్ట్రాలన్నీ కూడా ప్రజా ప్రయోజనం అంటే ఏంటి, ఒక మార్గదర్శకాలు కావాలనే విధానంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ 1894లో వచ్చిన భూసేకరణ చట్టం అనేక విమర్శలకు లోనైనది. ఎందుకు విమర్శలు అయినాయి అంటే దీనిలో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటని మనం ఒకసారి చూసినట్లయితే ఈ చట్టంలోని అతి ప్రధానమైన లోపం ఏంటంటే భూమిని బలవంతంగా సేకరిస్తున్నారు. భూమిని బలవంతంగా సేకరించడం వల్ల రైతులు ఇందాక చెప్పిన అనేక అంశాలు కోల్పోతారు. భూమిని కోల్పోతున్నారు, ఉపాధిని కోల్పోతున్నారు, ఆహార భద్రత కోల్పోతున్నారు, ఇళ్లను కోల్పోతున్నారు, సామాజిక పరమైన అంశాలు కోల్పోతున్నారు, సామాజిక ఆస్తులు కోల్పోతున్నారు, పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి బలవంతంగా సేకరించడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఇది అతి ప్రధానమైన సమస్యగా చెప్పొచ్చును. రెండవది రక్షణ లేదు, రక్షణలు లేకపోవటము. భూమిని సేకరించినప్పుడు భూ యజమానులు తమ యొక్క సమస్యలను చెప్పుకోవడం కానీ అలాంటి వాటికి ఎలాంటి రక్షణ లేదు. ఇప్పుడు ఒక నెగోషియేషన్స్ పెట్టేసుకుంటే భూ సేకరించే ప్రభుత్వము అక్కడ నివాసితులైన ప్రజల నుంచి వారి యొక్క ఆలోచనలు సమస్యలను అధ్యయనం చేసి పరస్పర అవగాహన మేరకు వెళ్ళినప్పుడు ఇబ్బంది లేదు. ఇలాంటి పరస్పర అవగాహన కొరవడినది. అంటే బలవంతంగా భూమిని సేకరిస్తున్నారు. రెండవది రక్షణలు కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా R&R పాలసీ కల్పించలేకపోతున్నారు. నష్టపరిహారం ఇస్తున్నారు, చాలా తక్కువ నష్టపరిహారం. ₹1,00,000 ఆస్తిని కోల్పోయిన వారికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి నష్టపరిహారం వల్ల రైతు పేదరికంలోకి నెట్టబడినట్లే కదా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమిని సేకరించేటప్పుడు అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే సామాజిక ప్రభావం అధ్యయనం చేయాలి. సామాజిక ప్రభావం, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఒక సమాజంలో నివసిస్తున్న ప్రజలందరూ ఏ రకమైన ప్రభావానికి లోనవుతున్నారు, ఆ ప్రజలు ఏ రకమైన విధానాల వైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది అనే వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరం తీవ్రంగా ఉంటుంది. అయితే వాటిని అధ్యయనం చేయలేకపోయారు. సమాజము అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినప్పుడు అల్లకల్లోలాలు ఏర్పడవచ్చును, అనేక సమస్యలు మరింతగా పెరగవచ్చును, నక్సలిజం లాంటి సమస్యలు కూడా పెరగవచ్చును, అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రజల యొక్క అంశాలను, సామాజిక అంశాలను అధ్యయనం చేయాల్సిన అవసరము ఉంటుంది. అదేవిధంగా ప్రజల అభిప్రాయాలతో ప్రభుత్వం మమేకమైనప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. మన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం సక్రమంగా సమకూర్చినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. కానీ అలా లేనప్పుడే సమస్య తీవ్రతరం అవుతుంది. ఇవన్నీ ఇందులో ఉన్న సమస్యలుగా పేర్కొంటూ ఉన్నారు. ఇవి 1894 భూసేకరణ చట్టంలోని సమస్యలుగా పేర్కొనవచ్చు. ఆ తర్వాత 1967లో భారత ప్రభుత్వము భూసేకరణ చట్టం, ఇందాక చెప్పిన 1894 భూసేకరణ చట్టమును పరిశీలించి అధ్యయనం చేసి దానిలో ఎలాంటి రికమెండేషన్స్ అవసరమో అవన్నీ చెప్పడం కోసమా ఆనంద్ ముల్లా అనే వ్యక్తి అధ్యక్షతన 20 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినది. ఈ కమిటీ ఏం చేయాలంటే భూసేకరణ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు పరిశీలించి అధ్యయనం చేసి ఒక నివేదికను సబ్మిట్ చేయమని చెప్పడము జరిగింది. ఈ విధంగా భూసేకరణ చట్టం పైన కమిటీలు వేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైనా భూసేకరణ చేస్తున్నప్పుడు ప్రజా అభిప్రాయాలను, సామాజిక ప్రభావాలను అంచనా వేసి భూసేకరణ చేసినట్లయితే ఏ రకమైన సమస్య ఉండదు. కాబట్టి ఈ చట్టంలో తీసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటి అంటే ఆ 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. దీంతో పాటుగా భూసేకరణ చేస్తున్న ప్రజా అవసరం ఉన్నదా, ప్రజా ప్రయోజనం వాస్తవమేనా కాదా కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధమైన అంశాలు, అనేక అంశాలు లోపాలు ఉన్నాయి.
దీని కారణంగా ఈ యొక్క చట్టాలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయబడప్పటికీ కూడా దీనివల్ల సమాజానికి ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. అయితే ఈ చట్టానికి 2007లో సవరణ బిల్లు చేయడం జరిగింది. దీనికోసం లోక్సభలో ఒక సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2007లో తీసుకొచ్చిన సవరణ బిల్లులోని ప్రతిపాదించిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే అంశాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నప్పుడు ఆ భూసేకరణ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఫస్ట్ థింగ్, భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నప్పుడు ఈ భూసేకరణ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అధ్యయనం చేయాలి. రెండవది, భూసేకరణ ప్రక్రియ ఏ విధంగా చేపట్టాలి, భూసేకరణ ప్రక్రియ ఏ విధంగా జరగాలి, దాని మెయిన్ మోటో, వాట్ ఈస్ ప్రైమరీ మోటో ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ అనే దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే ఇలా భూమి సేకరణ చేసినప్పుడు, ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ భూ యజమానికి నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలి. ఇక్కడ ధరలు చాలా కీలకమైనవి. ఏ ధరల ఆధారంగా నష్టపరిహారం చెల్లించాలి అనే వాటిని ముఖ్యమైన అంశాలుగా తీసుకొని జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తవంగా సమస్యను అధ్యయనం చేసి భూసేకరణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు సమస్యల యొక్క శాతం తగ్గే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఈ సమస్యలు మరింతగా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఈ 2007లో ప్రవేశపెట్టిన ల్యాండ్ అక్విజిషన్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు దీనిని ఒక స్టాండింగ్ కమిటీకి అప్పగించడం జరిగింది. ఒక స్టాండింగ్ కమిటీకి, అది గ్రామీణ అభివృద్ధి స్టాండింగ్ కమిటీకి అప్పగించారు. ఈ గ్రామీణ అభివృద్ధి స్టాండింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే కళ్యాణ్ సింగ్ గారు ఉన్నారు. అతని ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ అధ్యయనం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ 2007లో తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లులోని ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, హైలైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పొచ్చును. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ప్రజా అవసరాలు నిర్వచనాన్ని పునర్నిర్వచించింది. ప్రజా అవసరాలు అనే నిర్వచనాన్ని పునర్నిర్వచించడం జరిగింది. రెండవది, ఖచ్చితంగా సామాజిక ప్రభావ అంచనాను అధ్యయనం చేయాలి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను అధ్యయనం చేయాలి. నెక్స్ట్, గిరిజనులు కానీ కౌలు రైతులు కూడా, గిరిజనులు కౌలు రైతులు భూమిపైన ఆధారపడిన వారు, వీరందరికీ కూడా నష్టపరిహారం కల్పించాలి. భూసేకరణలో వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటి అంటే భూమి యజమానికి నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ భూమిపై ఆధారపడి కౌలు చేసుకునే వారికి, ఆ గ్రామంలో ఉన్న పశువుల కాపరికి, ఆ గ్రామంలో ఉండే ఆ వ్యవసాయదారులకు అనుబంధంగా జీవిస్తున్న అనేక కులవృత్తుల వారికి, ఇల్లు లేని వారికి, కూలీలకు, రైతులకు, ఇలాంటి వారికి నష్టపరిహారం కల్పించబడడం లేదు. వీరందరికీ కూడా నష్టపరిహారము అందించే విధానం క్రోడీకరించాలి. అంటే ఫస్ట్ డెఫినేషన్ మారితే ఎవ్రీథింగ్ మారుతూ ఉంటుంది. అదేవిధంగా నష్టపరిహారం వీరందరికీ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి కూడా నిర్ణయించడం జరుగుతుంది. అదే కాకుండా నష్టపరిహారం ఇస్తున్నప్పుడు అతి ముఖ్యమైన అంశము, ఏదో ఒక సంవత్సరంలో భూసేకరణ చేశారు, ఒక 5 years బ్యాక్ భూసేకరణ చేశారు, నష్టపరిహారం ఈ సంవత్సరం చెల్లిస్తున్నారు. ఆ నష్టపరిహారము ఈ సంవత్సరంలో ఈ ధరలో, ఈ ప్రస్తుత ధరల్లో, మార్కెట్ ధరలో మాత్రమే చెల్లించాలి. అలా చెల్లించినప్పుడే రైతులకు, ఆ వ్యక్తులకు, ఆ ప్రజలకు, సమూహానికి బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భూసేకరణలో మార్కెట్ ధరలు లేదా ప్రస్తుత ధరలను మాత్రమే పరిగణించుకొని నష్టపరిహారము చేయాలి. ఇలాంటి వాటిని మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నష్టపరిహారాన్ని కోసము సెపరేట్గా ఒక కంపన్సేషన్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఒకసారి, కంపన్సేషన్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా సమస్యల యొక్క సంఖ్య తగ్గిపోద్దని చెప్పడం జరుగుతుంది.
ఇగో ఈ విధమైన సమస్యలు ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ఈ బిల్లులో సవరణలో అనేక అంశాలు క్రోడీకరించబడడం జరిగింది. ఇవన్నీ చాలా మంచి అంశాలుగా ప్రకటించవచ్చును. 2007లో తీసుకొచ్చిన అనేక అంశాలు కూడా అన్ని మంచి అంశాలుగా, బెస్ట్ అంశాలుగానే పరిగణించడానికి అవకాశము ఉంటుంది. అదేవిధంగా ఈ సవరణ బిల్లు మారుతూ 2013 కూడా వచ్చేసింది. 2013 భూసేకరణ బిల్లు వరకు రావడము జరిగింది. ఈ 2003లో వచ్చిన భూసేకరణ బిల్లులో కొన్ని రంగాలను మినహాయింపులు చేసి, భూసేకరణ చేయవచ్చును అనే అంశాలను తీసుకోవడం జరిగింది. ఇది 2013లో వచ్చిన అంశాలు. ఇందాక చెప్పినవన్నీ 2007లో వచ్చిన సవరణలు. ఇప్పుడు చెప్తున్నవన్నీ 2013లో వచ్చిన అంశాలుగా పరిగణించాలి. ఈ 2013లో వచ్చిన అంశాలలో కొన్ని ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు, వీటికి భూమిని సేకరిస్తున్నప్పుడు ఏ రకమైన అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, మినహాయింపులు ఇచ్చారు. ఈ మొత్తం మనం 6 గుర్తించవచ్చును. 1 రైల్వేలు, 2 జాతీయ రహదారులు, 3 డిఫెన్స్ రక్షణ సంబంధించినవి, 4 న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, 5 లో కాస్ట్ హౌసింగ్, 6 ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ పార్క్స్. ఇలా ఈ అంశాలు అనేవి వీటి కోసం భూమిని సేకరిస్తున్నప్పుడు మినహాయింపులు పొందడం జరిగింది. అదేవిధంగా ఈ భూసేకరణ బిల్లు అనేది రాష్ట్ర జాబితాలో చేర్చి రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టడం జరిగింది 2013 సవరణలో. అయితే దీనికోసము 2013లో LARR తీసుకొస్తారు. దీని పేరు ది రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013గా పిలుస్తారు. మళ్ళీ ఒకసారి, ది రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013గా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్గా 2013లో బిల్లుగా ప్రవేశపెడుతుంటారు. ఇది లోక్సభలో 2011 సెప్టెంబర్ 7న ప్రవేశపెట్టారు. దీనికి 2013 ఆగస్టులో పార్లమెంట్ నుంచి ఆమోదం లభించింది. తర్వాత ఇది 2014 జనవరి 1 నుంచి అమల్లోకి రావడము జరిగింది. ఇక్కడ ఈ 2014 జనవరి 1 నుంచి అమల్లో వచ్చిన భూసేకరణకు సంబంధించిన అంశాలు ఈ బిల్లుకు సంబంధించిన అంశాలు, వాటిలోని ముఖ్యాంశాలు ఒకసారి అధ్యయనం చేసినట్లు ఎలా ఉంటుంది అంటే, గ్రామీణ ముఖ్యాంశాలు 2014లో వచ్చిన వీటి యొక్క ముఖ్యాంశాలు: గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువగాను, పట్టణ ప్రాంతంలో మార్కెట్ విలువ కంటే 2 రెట్లు ఎక్కువగాను నష్టపరిహారము ఆ ప్రభావిత కుటుంబాలకు చెల్లించాలి అంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్ల నష్టపరిహారం చెల్లించాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, భూసేకరణలో ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఉంటాడు. ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్, PAP అంటారు. రెండవది ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ ఉంటుంది. ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ ఉంటుంది. ఇలా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్కి, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ని తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వేరు, పట్టణ ప్రాంతాలకు వేరుగా నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ సేకరణ చేసినప్పుడు భూమి యొక్క మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కొన్ని అంశాలను పేర్కొని, ఆ పేర్కొనబడిన అంశాల ఆధారంగా ఏది ఎక్కువ ఉంటే దానికి అనుగుణంగా నష్టపరిహారాన్ని చెల్లించవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇందులో ఇండియన్ స్టాంప్ డ్యూటీ యాక్ట్లో పేర్కొనబడిన విధంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్లో పేర్కొన్న విలువను ఆధారంగా తీసుకోరని చెప్తున్నారు.
వీటి ఆధారంగా అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఉంటుందో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ అంశం ఆధారంగా తీసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా భూములను సేకరించేటప్పుడు కంపెనీకి రైతుకు మధ్య అంగీకారం ఉంటుంది. ఈ అంగీకారం యొక్క మొత్తం విలువను తీసుకోవాలి. భూ యజమాని, రైతు, కంపెనీ యజమాని ఇద్దరికి మధ్య ఒక అంగీకారం పెట్టుకొని అంగీకారం ప్రకారం మొత్తం విలువను తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది. ఏ సమస్య అంటే భూములకు ఒకే ప్రాంతంలో ఉన్న భూములకు ఆ పక్కపక్క ఉన్న భూములకి రేటులో ప్రైస్లో తేడా ఉంటుంది. దీనిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలంటే సగటు ధర తీసుకోవాలి. ఆ సగటు ధర ఆధారంగా మార్కెట్ విలువను లెక్కించడం జరగాలి అని తీసుకుంటూ చెప్పడము జరుగుతుంది. ఒకవేళ కొన్ని చోట్ల ఎలా ఉంటుంది అంటే ఆ భూమిని సేకరిస్తున్నప్పుడు ఆ భూమిలో ఉన్న విలువతో పాటుగా వివిధ రకాలైన చెట్లు, మొక్కలు, భవనాలు అన్నీ ఏదో ఉండొచ్చు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడము జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు ఆ భూమిపై నివసించిన వారికి, వ్యవసాయంపై ఆధారపడిన వారికి ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్గా లేదా ఫ్యామిలీగా గుర్తించాలి. అంటే 3 సంవత్సరాలు అని చెప్పారు. 3 సంవత్సరాల ముందు నుంచి ఒక ప్రదేశంలో ఆధారపడి ఉన్న వారిని ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్గా తీసుకోమన్నారు. ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే కేవలం వ్యవసాయదారులే కాదు, వ్యవసాయంపై ఆధారపడిన, ఆ భూమిపై ఆధారపడిన కూలి పని వారు కానీ, కౌలుదారులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరూ దీని పరిధిలోకి వస్తారు అని చెప్పడము జరిగినది. అదేవిధంగా నష్టపరిహారాన్ని ఒకేసారి భత్యంలో రూపంలో అందించడం కానీ, గృహ రూపంలో అందించడం కానీ జరగాలి. పరిహారం ఆ విధంగా చెల్లించాలి. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక కుటుంబము భూమిని కోల్పోతుంది, ఫస్ట్ ఇల్లును కోల్పోతుంది, నెక్స్ట్. ఇక్కడ భూమికి భూమి ఇవ్వాలి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి. ఆ భూమి రైతుకు ఉపాధి కల్పించాలి. అతనికి ఉన్న సామాజిక అంశాలు కోల్పోతున్నాడు కాబట్టి, సామాజిక ఆర్థిక అంశాలు కోల్పోతున్నాడు కాబట్టి నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలి. ఈ విధంగా ప్రతిఫలాలు చెల్లించినప్పుడు ప్రభావితం చెందిన రైతులు, వ్యక్తులు, కుటుంబాలు తమ మంచి జీవనోపాధిని పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇందులో అతి కీలకమైన అంశము షెడ్యూల్డ్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఉన్నప్పుడు అక్కడ భూమిని సేకరించాలంటే ఖచ్చితంగా భూసేకరణకు ముందుగా గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. స్పెషల్గా గ్రామ సభ యొక్క అనుమతి తీసుకున్నాకనే భూసేకరణ చేపట్టాలి. స్పెషల్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఇక్కడ కంపెనీలు ఇలాంటి ప్రదేశాలలో కంపెనీలు భూమి కొనుగోలు చేయడం కంటే బదులుగా భూములను లీజుకు తీసుకోవడం బెటర్ అనే అంశాన్ని చాలామంది పేర్కొంటున్నారు. ఇక్కడ భూమిని లీజుకు తీసుకున్నప్పుడు ఆ రైతుకు జీవితాంతం ఆదాయం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడము జరుగుతుంది. ఇంకొక అంశము, ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూములు, డిఫరెంట్ క్రాప్స్, మల్టీ క్రాప్స్ ఉన్న భూములు, నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉన్న భూములు, భూసేకరణను నిషేధం చేస్తుంది. అంటే ఇలా 2-3 పంటలు పండే భూములు కానీ, అధిక సారవంతమైన భూములు, నీటిపారుదల సదుపాయం ఎక్కువగా ఉన్న భూములను భూసేకరణ నుంచి మినహాయించాలని పేర్కొనడం జరిగింది. ఒకవేళ తప్పదు అనిపిస్తే ప్రభుత్వమే వారికి మరొక చోట భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలి. తప్పదనిపిస్తే ప్రభుత్వమే భూమిని మళ్ళీ ఏం చేయాలంటే మరొక చోట అభివృద్ధి చేసి ఇవ్వాలి. ఈ విధంగా
3 పంటలు పండే భూముల విషయంలోనూ ఇతర భూముల విషయంలోనూ భూసేకరణ వర్తించవద్దు అని చెప్పడము జరిగింది. నెక్స్ట్ ఆ విధంగా చూస్తే వ్యవసాయ భూములలో ఆహార భద్రతను సాధించడానికి ఆ భూమి విస్తీర్ణంలో ఆ భూమి సేకరణ చేస్తున్నప్పుడు దానిపైన పరిమితి విధించాలి అని చెప్తున్నాడు. పరిమితి విధించాలి అంటే మొత్తం భూమి కాకుండా ఏదో కొద్దిగా పరిమితి విధించి దాని ప్రకారంగా చేయడం మంచిదని చెప్తున్నారు. ఇక అన్నీ అయిపోయి భూమి సేకరించినప్పుడు ఆ భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తారు. ఆ నష్టపరిహారం పొందిన మొత్తం సొమ్ము పైన ఎలాంటి పన్నులు విధించబడవు అని ప్రకటించడం జరిగింది. ఎలాంటి పన్నులు విధించబడవు. అదేవిధంగా అన్ని విధాలైన చెల్లింపులు పూర్తి అయ్యే వరకు పునరావాసానికి సంబంధించిన అన్ని ఆల్టర్నేటివ్ వేస్ పూర్తయ్యే వరకు భూసేకరణను అనుమతించవద్దు అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఏంటి అంటే భూమిని సేకరిస్తున్నామంటే ఈ ప్లేస్లో భూమిని సేకరిస్తే వేరొక ప్లేస్లో భూమిని అభివృద్ధి చేయాలి. ఇలా అభివృద్ధి చేసిన ఈ ప్రదేశంలో అన్ని రకాలైన సదుపాయాలు అవకాశాలు క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే భూమిని సేకరణ చేసే అవకాశం ఉంటుంది. ఇక మిగతా కాలంలో భూసేకరణకు అవకాశం అంటే అన్ని ఆల్టర్నేటివ్స్ చూపించినాక భూసేకరణ చేయాలి అంటున్నారు. కానీ మనకు విభిన్నంగా కనబడుతుంది. ముందు భూసేకరణ జరుగుతుంది, అవకాశాలు ఎప్పుడో కల్పిస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ భూమిని సేకరించినప్పుడు ఆ భూమి ఏ రకంగా కూడా వినియోగించబడని పక్షంలో అదే భూములను థర్డ్ పార్టీకి అధిక ధరకు విక్రయించినప్పుడు ఏదైతే భూమి విలువ పెరుగుతుందో ఆ పెరిగిన భూమి విలువలో 40% వాస్తవ యజమానికి, ఒకవేళ యాజమాని లేకపోతే వారి వారసులకు చెల్లించాలని ఈ బిల్లులో పేర్కొనడము జరిగింది. ఇదే విధంగా ఇందాక చెప్పుకున్న అంశాల్లో భాగంగా ఈ భూసేకరణ ముందు దానివలన ఏర్పడే సామాజిక ప్రభావము అంచనా వేయాలి, అధ్యయనం జరపాలి అనేది దీనిలో పేర్కొనబడిన మరొక ప్రధానమైన అంశము. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అధ్యయనం జరిగిన తర్వాతనే, అంచనా వేసిన తర్వాతనే భూసేకరణ చేయాలని చెప్పడము జరుగుతుంది. అది అధ్యయనం చేసిన తర్వాత చర్యలను స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే భూసేకరణ చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగానికి సంబంధించినది లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లోనైనా అలాంటి సంస్థల కోసం భూసేకరణ చేస్తున్నప్పుడు 70% భూసేకరణ జరిగే ప్రదేశంలోని 70% మంది ప్రజల ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. అదే ప్రైవేటు సంస్థల కోసం అయితే 80% మంది ప్రజల అనుమతి తీసుకోవాలి. 70% మంది ప్రజల అనుమతి ఎప్పుడంటే ప్రభుత్వ రంగ సంస్థల కోసం కానీ PPP కోసం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ సంస్థల కోసం. అదే ప్రైవేట్ రంగ సంస్థలు అయితే 80% ఆ స్థానభ్రంశము భూసేకరణ జరిగే ప్రదేశంలోని ప్రజల యొక్క అనుమతి కావాలి. మళ్ళీ ఒకసారి 2 అంశాలు గుర్తు చేస్తున్నాను. షెడ్యూల్డ్ ఏరియాలో జరుగుతున్నప్పుడు గ్రామసభ ఆమోదం ఖచ్చితంగా అవసరము. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో వాటికి 70 మంది ప్రజల ఆమోదం అవసరము. ప్రైవేట్ రంగంలో వాటికైతే 80% ప్రజల ఆమోదం అవసరము. ఖచ్చితంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అధ్యయనము చేయాలి. అదేవిధంగా ఏర్పడే నష్టాలను అధ్యయనం చేయాలి. సక్రమంగా కాంపన్సేషన్ చెల్లించే విధంగా ఉండాలి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయమని చెప్పారు. ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలైటేషన్
రీసెటిల్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఈ సెటిల్మెంట్ ఏం చేస్తుంది? భూమిని సేకరిస్తున్నప్పుడు జరిగే అంశాలను, సమస్యలను, ప్రభావాలను అధ్యయనం చేసి వారికి రీసెటిల్మెంట్ కల్పించడానికి ప్రోత్సాహం చేస్తుంది. అందుకే దీన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. ఈ అథారిటీలో 6 కమిటీల్లో ఈ అథారిటీ 6 కమిటీల్లో భాగంగా పనిచేస్తుందని చెప్పడం కూడా జరిగింది. 6 కమిటీల్లో అంతర్భాగంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ భూసేకరణ జరిగినప్పుడు ప్రభావితమయ్యే వారిలో సాధారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఉన్నట్లయితే వారిని మరొక జిల్లాకు తరలించాల్సి వస్తే వారికి అదనంగా 25% పునరావాస పరిహారం చెల్లించాలి. పునరావాస పరిహారం 25% ఎక్స్ట్రా ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అదేవిధంగా ఏకమొత్తం చెల్లించే అమౌంట్కి అదనంగా చెల్లించమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంశాలను పేర్కొనడం జరిగింది. ఇవి 2013లో వచ్చిన సవరణలకు సంబంధించిన అంశాలుగా చెప్పవచ్చును. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న అంశాలు పరిగణిస్తూ ఉంటే, ప్రస్తుతం మనకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక భూసేకరణ బిల్లును 2015 మార్చి 10న లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకతను ప్రకటించాయి. మోడీ గవర్నమెంట్ వచ్చినాక జరిగిన అంశాలు ఇవి. ఇక్కడ ఈ యొక్క భూసేకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీని ప్రతిపక్షాలు ఏమని వర్ణించాయంటే, ఈ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు, పేదల వ్యతిరేక బిల్లుగా పేర్కొన్నారు. రైతు వ్యతిరేక బిల్లు, పేదల వ్యతిరేక బిల్లుగా పేర్కొన్నారు. దీనిపైన లోక్సభలో ఆమోదం లభించింది. అయితే రాజ్యసభలో ఓటింగ్కు వెళ్ళారు. అయితే రాజ్యసభలో ఓటింగ్ కాకముందే దీనిని ఎన్డీఏ ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోయే అవకాశం ఉండడం వల్ల, వ్యతిరేకత ఎక్కువగా రావడం వల్ల ఈ బిల్లును ఉపసంహరించుకోవడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు మనకు ఇంకా ఇంప్లిమెంట్లోకి రాలేదు. ఇది లోక్సభ ఆమోదం మాత్రమే లభించింది. ఈ బిల్లులో ఏమైనా వివాదాస్పద అంశాలు ఉన్నాయా అంటే, మోడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన భూసేకరణ సవరణ బిల్లులోని వివాదాస్పద అంశాలు ఏమిటి అంటే, ఒకటి, రైతులు కేవలం తమ భూమిని మాత్రమే కోల్పోవడం లేదు, జీవనోపాధిని కోల్పోతున్నారు. సామాజిక సాంస్కృతిక ఆచారాలు, కట్టుబాట్లు, కులవృత్తులు మొదలైనవి కోల్పోతున్నారు. అందుకే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం పై అంశాలను దృష్టిలో ఉంచుకొని పునరావాస ప్యాకేజీని మంజూరు చేయాలి. దీనికోసం ముందుగా సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి అని చెప్పడం జరిగింది. అంటే 2013 భూసేకరణ చట్టంలో ఏముంది అంటే, ఇవన్నీ అంచనా వేసినాక భూసేకరణ చేపట్టాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కేవలం డబ్బుకు సంబంధించిన అంశం కాదు, అక్కడ వ్యక్తుల యొక్క సమాజము, ఆచారము, సాంప్రదాయాలు, సంస్కృతి అన్నీ కూడా కోల్పోతారు. కాబట్టి ఇలాంటివి అవసరమని 2013 చట్టంలో చెప్పడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో భూసేకరణలకు అలాంటి అంశాలు ఏమీ పరిగణించడం లేదు. అయితే అలాంటి అంచనాలేవి అవసరం లేదని ఈ నూతనమైన బిల్లులో ప్రకటించడం వల్ల ఇది తీవ్రమైన విమర్శకు లోనైంది. అదేవిధంగా భూ యజమాని తన వాదనను, అభ్యర్థనలను వినిపించుకోవడానికి సైతం వెసులుబాటు లేదు. ఇదొక విమర్శ. అంటే రైతుకు భూ యజమానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య డిస్కస్ చేసే అవకాశాన్ని కల్పించాలి. కానీ అలాంటి అవకాశం లేకపోవడం వలన వ్యతిరేకతకు లోను కావడం జరిగిందని చెప్పొచ్చును. అదేవిధంగా భూములపై ఎలాంటి నియంత్రణ లేకుండా పారిశ్రామిక సంస్థలకు అభివృద్ధి అనే అంశముతో భూమిని బదలాయించడం, ఇదొక ప్రభావం అండి, ప్రధానమైన ప్రభావం చెప్పొచ్చును. అంటే ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ రంగ సంస్థలకు, ఈ ప్రైవేటు సెజిల్ లాంటి వాటికి భూమిని సేకరించుకునే అవకాశం కల్పించినట్లయితే అది సొసైటీ పైన తీవ్రమైన ప్రభావాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా విమర్శనకు లోను కావడము జరిగినది. అదేవిధంగా
ప్రైవేటు కంపెనీలకు భూసేకరణ చేసే అనుమతి ఉండకూడదు అని 2013 చట్టంలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఈ కొత్త చట్టంలో ప్రైవేటు వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో అనేక అంశాలు అంటే గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని అంశాలు, ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషన్స్ వేరుగా ఉండడం వల్ల ఈ యొక్క సవరణ బిల్లు అమలుకు నోచుకోవాలని చెప్పడం జరగవచ్చును. స్పెషల్గా భూమి సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకైతే 70% మంది ప్రజల ఆమోదం అవసరం, ప్రైవేట్ రంగ సంస్థలకు 80% మంది ప్రజల ఆమోదం అవసరం. ఇది కూడా ఖచ్చితంగా తప్పనిసరి అనే అంశం ఏమీ స్పష్టం చేయకపోవడం వల్ల ఇది విమర్శకు లోనైందని చెప్పడము జరగవచ్చును. ఈ రకంగా 2015 భూసేకరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది, కానీ రాజ్యసభ ఆమోదం పొందలేదు. మధ్యలోనే మిడ్ డ్రాప్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పడం జరగవచ్చును. ఈ విధంగా మనకు 2015 సంబంధించిన నూతన భూసేకరణ బిల్లుకు సంబంధించిన అంశాలు. భూసేకరణ బిల్లు 2015కు లోక్సభ ఆమోదం లభించింది. ఈ బిల్లును లోక్సభ 2015 మార్చి 10న మూజువాని ఓటుతో ఆమోదించడం జరిగింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, బీజేడీ సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన ఓటింగ్ సమయంలో సభకు గైరాజరు కావడం జరిగింది. ఇలాంటి అనేక అంశాలు ఈ బిల్లు సమయంలో కనిపిస్తున్నాయి. దీనిలో ప్రతిపక్షాలు 52 సవరణను ప్రతిపాదించాయి. 52 సవరణను ప్రతిపాదించాయి. అయితే బిల్లు చర్చా సమయంలో చాలా ప్రతిపక్షాలు రికమెండ్ చేసిన చాలా సవరణలు తిరస్కరించడం జరిగింది. దానికి తోడుగా రైతులకు సంబంధించిన, నిర్వాసితులకు సంబంధించిన అనుకూలంగా ఉండే ఒక 9 సవరణలను ప్రభుత్వం చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ప్రతిపక్షాలు చేసిన సవరణలు 52, ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు 9, అలాగే అదనంగా ఒక 2 క్లాజులను కూడా జోడించారు. 2 క్లాజులు కూడా జోడించారు. ఈ భూసేకరణ బిల్లు 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు వరుసగా గుర్తుంచుకొని ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఏంటంటే, పారిశ్రామిక కారిడార్లకు భూసేకరణ పైన నియంత్రణ విధించారు. అంటే పారిశ్రామిక కారిడార్లు భూసేకరణ చెయ్యరాదు. 2 పంటలు పండే భూముల్లో భూసేకరణ చెయ్యరాదు, 2 పంటలు పండేవి. మూడవది, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చట్ట సవరణలో మినహాయింపు రద్దు చేశారు. 5వది, ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి అన్నారు. 6వది, జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లు, ఆ జాతీయ రహదారులకు, రైల్వే ట్రాకులకు ఇరువైపులా భూసేకరణ చేస్తున్నప్పుడు కిలోమీటర్ పరిధిలోనే జరగాలి అని పేర్కొన్నారు. 7వది, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వృధా లేదా ఖాళీ భూములను సేకరించి ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చేలా ప్రతిపాదనలు చేయమని చెప్పడం జరిగింది. 8వ వచ్చేసరికి, భూసేకరణ ప్రభావం పడిన రైతు, కూలీ కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని చెప్పడం జరిగింది. లాస్ట్ది, సామాజిక సదుపాయాలు, సోషల్ ఇన్ఫ్రా అనే పదాన్ని తొలగించారు. దీనితో స్కూళ్ళు, ఆసుపత్రులు వంటి సంస్థలకు ఈ చట్టం ద్వారా భూసేకరణ చేసే అవకాశం ఉండదు. ఇవి ప్రభుత్వము ప్రతిపాదన చేసిన 9 సవరణలు. ఈ సవరణతో పాటుగా 2 క్లాసులను కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఈ యొక్క బిల్లులో 13 కేంద్ర చట్టాలను విలీనం చేశారు.
9 ప్రతిపాదిత బిల్లులు, 13 చట్టాలను కూడా విలీనం చేయడం జరిగింది. ఈ చట్టాలు ఏంటి అంటే భూసేకరణ గనుల చట్టం, ఇది 1885 చట్టం విలీనం చేశారు. భారత ట్రామ్వేస్ చట్టము, నిరాశ్రయులైన వ్యక్తుల పునరావాస చట్టము, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చట్టము, స్థిరాస్తుల రిక్విజిషనింగ్ అండ్ సేకరణ చట్టము, జాతీయ రహదారుల చట్టము, బొగ్గు ఉండే ప్రాంతాల సేకరణ అభివృద్ధి చట్టము, పురాతన స్మారక కట్టడాలు పురాతత్వ ప్రదేశ చట్టము, పెట్రోలియం ఖనిజాల పైప్లైన్ చట్టము, అణుశక్తి చట్టము, మెట్రో రైల్వేస్ నిర్మాణ పనుల చట్టము, రైల్వే చట్టము, విద్యుత్ చట్టము. ఇలాంటి చట్టాలన్నింటినీ విలీనం చేయడం జరిగినది. 2015లో ప్రతిపాదించిన ఆ సవరణలో భాగంగా వీటిని అందులో జోడించడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్లులో 5 రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. 5 రంగాలకు మినహాయింపులు. ఇప్పుడు చెప్తున్న ప్రతి పాయింట్ కూడా అభ్యర్థులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, అధ్యయనం కూడా చేయాలి. ప్రతిపాదిత బిల్లులో పేర్కొనబడిన 5 రంగాలకు ఇచ్చిన మినహాయింపులు ఏంటి అంటే, 1 జాతీయ రక్షణ డిఫెన్స్ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు, విద్యుదీకరణతో సహా గ్రామీణ అవస్థాపన సౌకర్యాలకు సంబంధించినవి, పేద ప్రజలకు గృహ వసతికి సంబంధించినవి, పారిశ్రామిక కారిడార్లకు సంబంధించింది, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించే ప్రాజెక్టులు, ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యం నిర్మించే ప్రాజెక్టులకు కూడా మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ అంశాలకు మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టంలో ప్రైవేటు ఆసుపత్రులు కానీ విద్యా సంస్థలు కానీ భూమి సేకరణ చేయట గల అవకాశాలను తొలగించారు. గతంలో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నారు. గతంలో ఆ చట్టంలో మినహాయింపులు ఇస్తే ఇప్పుడు ఏం చేశారు, 2015 బిల్లో వీటికి కూడా మళ్ళీ అవకాశం కల్పించడం జరిగింది. 2013 భూసేకరణ చట్టంలో మినహాయింపులు, ఇప్పుడు వీటికి మినహాయింపులను రద్దు చేసి ఏం చేశారు, ఇక్కడ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు భూసేకరణ చేయుటకు అనుమతి లేదు 2013 బిల్లులో. ఈ 2015లో మాత్రం అవకాశం కల్పించారు. ఇలాంటి కొన్ని అంశాల యొక్క మిస్టేక్ వలన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడము జరిగింది. చివరికి ఈ యొక్క బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ అప్పగించారు. దీని అధ్యక్షుడు ఎవరు అంటే సురేంద్రజిత్ సింగ్ అహ్లూవాలియాకి అప్పగించడం జరిగింది. అయితే ఈ యొక్క బిల్లు పైన వచ్చిన విమర్శలు ఏంటి అంటే, సోనియా గాంధీ గారు ఈ బిల్లును రైతు వ్యతిరేక బిల్లుగా, పేదవారి వ్యతిరేక బిల్లుగా వర్ణించారు. భారతదేశ వెన్నెముకైన రైతును హాని కల్పించే బిల్లుగా, రైతు వెన్నెముకను విరగగొడుతున్న బిల్లుగా వర్ణించారు సోనియా గాంధీ గారు. ములాయం సింగ్ యాదవ్ గారు ఏం చేశారు అంటే, దీనిపైన విమర్శిస్తూ మోదీ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకం మరియు పారిశ్రామిక వ్యక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని విమర్శించడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క భూసేకరణ బిల్లుకు సంబంధించిన అంశాలను పేర్కొనడం జరిగింది. ఇందులో అభ్యర్థులన్నీ కూడా అంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఈ కంటెంట్ ఎక్కువగా డ్రైతో కూడుకొని ఉంటుంది, విభిన్నమైన అంశాలు కూడుకొని ఉంటుంది. కాబట్టి వీటిని అధ్యయనం చేస్తున్నప్పుడు జాగ్రత్త ఏమిటి అంటే, సవరణలు ఎన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది, ఎన్ని ప్రతిపక్షాలు ప్రతిపాదించారు, దీని పరిధిలో నుంచి మినహాయించిన చట్టాలు ఏవి, రంగాలు ఏవి, దీనిలో జోడించిన చట్టాలు ఏవి అనేవి జాగ్రత్తగా చదివేసుకుంటూ వెళ్తే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ భూసేకరణకు సంబంధించిన అనేక చట్టాలు స్పెషల్గా ప్రజా ప్రయోజనంకు సంబంధించిన చట్టాలను మనం గమనించవచ్చును. ఇందులో ఒక చట్టం, ఒక కేసు ఏంటి అంటే, బాంబే స్టేట్కి ఆర్ఎస్ నాన్జీకి ప్రజా ప్రయోజనం విషయంలో ఒక కేసును వేస్తారు. స్టేట్ ఆఫ్ పంజాబ్కి సోమన్ బటీకి మధ్యన ఒక కేసు కొనసాగుతుంది. వీర రాఘవాచారి అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మద్రాస్కి జరుగుతుంది.
సురేష్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్కి ఒకటి జరుగుతుంది. ఆర్ఎల్ అరోరా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కి ఒక కేసు జరుగుతుంది. ఇలా అనేక ఆర్కే అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇలా ఇక్కడ స్పెషల్గా ప్రజా ప్రయోజనం అనే అంశం మీదనే అనేక మంది వ్యక్తులు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఎప్పుడైనా కూడా సాధారణంగా భూసేకరణ అనేది అభివృద్ధి ప్రేరిత అంశంగానే పరిగణించబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రజలు భూమిని డొనేట్ చేస్తే ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో అభివృద్ధి ప్రేరేపిత చర్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి అవకాశాలు లేని పక్షంలో అభివృద్ధి అనేది సాధ్యం కాదు. దాన్ని ఇందాక మనం డిస్కస్ చేసాము. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్, దెర్ ఇస్ నో వికాస్ వితౌట్ వినాశ్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా భూసేకరణ చట్టం, ఆ భూసేకరణ బిల్లు అంతిమంగా రాజ్యసభతోనే అది క్లోజ్ అయిపోయింది. మోదీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే భూసేకరణ వలన ఏ వర్గం పైన అధిక ప్రభావం పడినది అంటే గిరిజనులు, ట్రైబ్స్ పైన ఎక్కువ ప్రభావం పడింది. మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మనకు కొన్ని పాయింట్స్ను ఫోకస్ చేస్తున్నాము. భూసేకరణ ఎక్కువగా డ్యాముల కోసం, ప్రాజెక్టుల కోసం చేయడం జరిగింది. భూసేకరణ వల్ల ఎక్కువగా నష్టపోయింది ట్రైబ్స్, గిరిజనులు. ఈ భూసేకరణలో ట్రైబ్స్కి అసలు యాక్చువల్గా భారత రాజ్యాంగము ట్రైబ్స్కి ప్రత్యేకమైన రక్షణలు కల్పించినప్పటికీ కూడా ఈ భూసేకరణ చట్టం వలన ఆ చట్టము రక్షణగా నిలబడలేకపోయింది. దాని వలన చాలామంది ట్రైబ్స్ భూమిని కోల్పోయారు, ఉపాధిని కోల్పోయారు, అన్నీ కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఈ భూసేకరణ చట్టంలో ఏ ప్రాజెక్టుల వల్ల ఎక్కువ నష్టపోయారని మనం డిస్కస్ చేస్తున్నట్లయితే నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల తీవ్రంగా గిరిజనుల పైన ప్రభావం పడింది. ఇక్కడ గిరిజనులు స్థానభ్రంశం చెందితే వారి వ్యక్తిగత జీవితము, వారి యొక్క సంస్కృతి ఆచారాలు కూడా కోల్పోతారు. ఇక్కడ ఒక్కొక్క జాతి యొక్క ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. వారు అవన్నీ కోల్పోయే అవకాశము ఉంటుంది. మొత్తం మనం టోటల్గా ఎంటైర్ ఇండియా చూసినట్లయితే అత్యధికంగా నష్టపోయిన గిరిజనులు చూసినట్లయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క పోలవరం ప్రాజెక్టు వలనే 1,50,000 మంది గిరిజనులు స్థానభ్రంశం చెందడం జరిగింది, నష్టపోవడం జరిగింది. ఇది ఆ ప్రాంతంలో జరిగిన స్థానభ్రంశంలో అధ్యయనం చేస్తే సుమారుగా 53% మంది గిరిజన జనాభా, అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన గిరిజన జనాభా శాతము 53% అని చెప్పచ్చు. అదేవిధంగా ఎంతమంది జనాభా అంటే 1,50,000 మంది జనాభా నష్టపోయారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల 38,100 మంది ప్రజలు నష్టపోయారు. ఇది ఆ ప్రాజెక్టు మొత్తం జనాభాను తీసుకుంటే 76% గిరిజన జనాభాగా చెప్తున్నారు. ఇదే విధంగా వంశధార ప్రాజెక్టు వల్ల 2,068 మంది గిరిజనులు నష్టపోయారు. కండలేరు రిజర్వాయర్ వల్ల 200 మంది గిరిజనులు నష్టపోయారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు వల్ల 127 మంది గిరిజనులు నష్టపోయారు. మద్దిగడ్డ రిజర్వాయర్ వల్ల 75 మంది గిరిజనులు నష్టపోయారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వల్ల ఒక 55 మంది గిరిజనులు 65 మంది గిరిజనులు నష్టపోవడం జరిగింది. ఈ విధంగా గిరిజనులకు నష్టం ఎక్కువగా సంభవించడం జరిగింది. ఇక్కడ మొత్తం దేశాన్ని తీసుకొని దేశంలోని రాష్ట్రాలను తీసుకున్నట్లయితే అక్కడ ఉన్న ప్రాజెక్టులను తీసుకున్నట్లయితే గుజరాత్లోని కర్జన్ ప్రాజెక్టు వల్ల
గుజరాత్లోని కర్జన్ ప్రాజెక్టులో మొత్తం 11,600 మంది స్థానభ్రంశం చెందితే వారందరూ గిరిజనులుగానే గుర్తించడం జరిగింది. అంటే 100% మంది గిరిజనులు స్థానభ్రంశం చెందడం జరిగింది, నష్టపోవడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అంటే గుజరాత్లోని కర్జన్ ప్రాజెక్ట్ 100% మంది నష్టపోవడం జరిగింది. ఈ విధంగా నష్టం జరిగింది. అదేవిధంగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టు చూసుకుంటే గుజరాత్లో 2 లక్షల మంది నష్టపోయారు. ఇందులో 57% మంది గిరిజనులు. మహేశ్వర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో 20,000 మంది నష్టపోతే 60% మంది గిరిజనులు. ఈ విధంగా ఇందాక మనం ఆంధ్రప్రదేశ్లోని పోలవరం చెప్పాము, తెలంగాణలోని ఇచ్చంపల్లి చెప్పాము. పోలవరం వల్ల 1,50,000 మంది గిరిజనులు నష్టపోగా ఇచ్చంపల్లి వల్ల 38,100 మంది నష్టపోవడం జరిగింది. ఇది భారీ ఎత్తున గిరిజనులు నష్టపోయిన దానికి ఉదాహరణలుగా చెప్పవచ్చును. ఇది గిరిజనులకు సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించిన అంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది భూసేకరణకు సంబంధించిన అంశాలు. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రావడం వల్ల కూడా రైతులు భూమిని కోల్పోతున్నారు. ఒకటి, పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదం రోజు రోజుకు పెరుగుతుంది. రెండవది, ఇక్కడ ఈ చట్టం రావడం వల్ల స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది రావడం వల్ల నష్టం తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవైపు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, కెనాల్స్ చెప్పొచ్చు. మరొక వైపు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పారిశ్రామిక రంగాలకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నవి, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వస్తున్నవి. దీనివల్ల కూడా స్థానభ్రంశం జరుగుతూ ఉంది. దీనివల్ల స్థానభ్రంశం యొక్క వాటా పెరిగిపోయి ఎక్కువ మంది ప్రజలు నష్టపరిహారానికి లోనవుతూ ఉన్నారు. ఇది మనకు భారతదేశంలో బ్రిటిష్ ఇండియా నుంచి మొదలుకుంటే 1824 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు వచ్చిన స్థానభ్రంశానికి సంబంధించిన అంశాలుగా పరిగణిస్తూ ఉంటారు.